Hi students, you welcome to Shyam Institute. We will discuss today's current affairs. ఇవాల్టి కరెంట్ అఫైర్స్లో మనకి ప్రపంచ నీటి దినోత్సవం గురించి డిస్కస్ చేద్దాం. ప్రపంచ నీటి దినోత్సవం, వరల్డ్ వాటర్ డే. తర్వాత ఒరిస్సా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హరీష్ టాండన్. భారతదేశంలో మొదటి ఫ్రోజన్ జూ గురించి మాట్లాడదాం. తర్వాత నమీబియా మొదటి మహిళా అధ్యక్షురాలు. టు ది 7th జనరేషన్ పుస్తకం గురించి చూద్దాం. ప్రపంచంలో అతిపెద్ద తెల్ల హైడ్రోజన్ నిల్వలు ఏ కంట్రీనో చూద్దాం. ఉత్తర భారతదేశంలో మొదటి అణువిద్యుత్ ప్రాజెక్ట్. ఇవి మనకి కొన్ని హైలైట్ అయిన పాయింట్స్, వీటితో పాటు కొన్ని అడిషనల్గా కూడా చూద్దాం. మొదటగా మనం చూస్తే ప్రపంచ నీటి దినోత్సవం. ఈ వాటర్ డే, ప్రపంచ వరల్డ్ వాటర్ డే అంటాం కదా. నీటి ఇంపార్టెన్స్ని, అంటే వాటర్ ఎంత ఇంపార్టెంట్, వాటిని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, వాటిని ఎలా కన్జర్వ్ చేసుకోవాలి, అంటే నిల్వ ఎలా మెయింటైన్ చేసుకోవాలి, వాటిని జాగ్రత్తగా వాడడం వల్ల ముందు తరాల వాళ్ళకు కూడా మనం ఇబ్బంది లేకుండా ఉండాలి అని అంటే మనం ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాలి. వాటర్ని వేస్ట్ చేయకూడదనే కాన్సెప్ట్ని హైలైట్ చేయడానికి, అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ పర్టికులర్ డేని ఇంట్రడ్యూస్ చేస్తారు మనకి. దీనిలో కనుక అబ్జర్వ్ చేస్తే ఒకసారి థీమ్ వచ్చేటప్పటికి 2025 థీమ్ మనకి గ్లేషియర్ ప్రిజర్వేషన్ అనమాట. గ్లేషియర్ ప్రిజర్వేషన్ థీమ్ అనమాట. 2025కి థీమ్. జనరల్గా ఈ వాటర్ డేని మనకి యునెస్కోతో పాటు వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్, యునెస్కో అండ్ వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ ఈ రెండు సంయుక్తంగా ఈ మనకి 22nd మార్చ్ కదా, 22nd మార్చ్ని వరల్డ్ వాటర్ డేగా అబ్జర్వ్ చేస్తాయి అన్నమాట. అంటే రికగ్నైజ్ చేస్తాయి. వరల్డ్ వాటర్ డేగా రికగ్నైజ్ చేసేది ఎవరు? ప్రపంచవ్యాప్తంగా యునెస్కో అండ్ వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్, WMO, వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్. ఇదన్నమాట వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్. యునెస్కో వచ్చేటప్పటికి మనకు తెలుసు కదా, యునెస్కో చాలాసార్లు చెప్పుకున్నాం. యునెస్కో హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి ప్యారిస్. వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ వచ్చేటప్పటికి జెనీవా, స్విట్జర్లాండ్. ఇవి గుర్తుంచుకోవాల్సిన అంశాలు. తర్వాత నెక్స్ట్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఒరిస్సా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, బీ క్లియర్, ప్రధాన న్యాయమూర్తిగా. ప్రధాన న్యాయమూర్తి అంటే చీఫ్ జస్టిస్, అంతే కదా. చీఫ్ జస్టిస్గా హరీష్ టాండన్, ఇక్కడ కనిపిస్తున్నారు కదా మనకి, హరీష్ టాండన్ చీఫ్ జస్టిస్గా. నియామకాల్లో మనకి ఇంపార్టెంట్ ఇది. హరీష్ టాండన్ చీఫ్ జస్టిస్, బీ క్లియర్. ఏ రాష్ట్రానికి? ఒరిస్సాకి. ఈయన దీనికి ముందు, అంటే ఇక్కడికి ప్రధాన న్యాయమూర్తిగా రావడానికి ముందు కలకత్తా హైకోర్టు జడ్జిగా వర్క్ చేశారనమాట. అక్కడి నుంచి ఇతన్ని ప్రమోట్ చేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఒరిస్సాకి చీఫ్ జస్టిస్గా అపాయింట్ చేశారనమాట. చీఫ్ జస్టిస్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా 5 నుంచి 10 సంవత్సరాలు హైకోర్టు జడ్జిగా పనిచేసి ఉండాలి. సో ఆ కండిషన్ ఉంది కాబట్టి దాన్ని ఆయన కలకత్తా హైకోర్టులో ఫినిష్ చేసుకోవడం వల్ల న్యూ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఒరిస్సా హైకోర్టుగా మనకి జస్టిస్ హరీష్ టాండన్ని నియమించడం జరిగిందనమాట. నెక్స్ట్ మనకి వెళ్దాం. ఇక్కడ చూడండి, భారతదేశంలో మొట్టమొదటి ఫ్రోజన్ జూ అంటాం. ఫ్రోజన్ జూ అంటే ఇవి దేనికి అని అంటే, దేనికి వాడతారు అంటే, ఈ ఫ్రోజన్ జూలు అనేవి ఇవి నిల్వ ఉంచడానికి అనమాట. ఎలాంటివి నిల్వ ఉంచడము అంటే, ఏవైతే అంతరించిపోతున్న జంతువులకు సంబంధించిన సెల్స్ కానీ లేకపోతే యాంబ్రియోస్ కానీ
ఇలాంటివి అనమాట. ఇలాంటివి జీన్స్కి రిలేటెడ్ కాన్సెప్ట్స్ కానీ, జీన్స్కి రిలేటెడ్ థింగ్స్ కానీ, ఇలాంటి వాటిని నిల్వ ఉంచే ప్రాంతాన్ని మనం ఏమంటామంటే ఫ్రోజన్ జూ అంటారు. జనరల్గా ఫ్రోజన్ జూ అని అంటే అంతా మంచులతో నిండి ఉండేది కాదు. ఫ్రోజన్ అంటే మీనింగ్ అది కాదు. వీటిని ఏం చేస్తారు అని అంటే ఏవైతే జంతువులు అంతరించిపోతూ ఉన్నాయో, క్రమంగా తగ్గిపోతున్నాయో వాటి సంఖ్య, అలాంటి వాటిని ఏం చేస్తారు అని అంటే ఫ్రోజన్ అంటే వాటిని సురక్షితంగా ఉంచడానికి, నిల్వ ఉంచడానికి ఇలాంటి జూలను వాడతారు. అదే మనకి మొట్టమొదటి భారతదేశంలో మొట్టమొదటి ఫ్రోజన్ జూ ఎక్కడ అంటే డార్జిలింగ్లో అనమాట. డార్జిలింగ్లోని మనకి పద్మజా నాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్క్ అనమాట. జూలాజికల్ పార్క్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. ఫ్రోజన్ జూ, భారతదేశంలో మొట్టమొదటి ఫ్రోజన్ జూ ఎక్కడ? డార్జిలింగ్ కదా. డార్జిలింగ్లో పద్మజా నాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్క్ అనమాట. హిమాలయన్ జూలాజికల్ పార్క్ డార్జిలింగ్లో. ఓకేనా. ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాల్సింది, ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఏరియా. మనకి ఇక్కడ ప్రపంచంలో మొట్టమొదటి ఫ్రోజన్ జూ ఎక్కడ ఉంది అని అంటే శాండియాగో. మొట్టమొదటిది ప్రపంచంలో శాండియాగో జూ వైల్డ్ అలయన్స్ అంటాం. ఇది అమెరికాలో ఉంది. ప్రపంచంలో అతిపెద్ద ఫ్రోజన్ జూగా చెప్తారు దీన్ని. ప్రపంచంలో అతిపెద్ద ఫ్రోజన్ జూ ఎక్కడ అంటే శాండియాగో జూ వైల్డ్ అలయన్స్ అని పిలుస్తాం మనం. అమెరికాలో ఉందన్నమాట. దట్ ఇస్ అ పాయింట్. నెక్స్ట్ మనకి వెళ్దాం. నమీబియా మొదటి మహిళా అధ్యక్షురాలు. ఇది ఆఫ్రికన్ దేశం, మనకు తెలుసు నమీబియా. ఇక్కడ కనిపిస్తోంది కదా నమీబియా. దీనికి ఈస్టర్న్ పార్ట్లో అంటే తూర్పున మనకి బోట్స్వానా ఉంటుంది. బోట్స్వానా చాలా ఫేమస్ అనమాట. బంగారు గనులు, వజ్రాలు అవి దొరుకుతాయి అక్కడ. బోట్స్వానా ఆఫ్రికన్ కంట్రీ అనమాట. ఈ నమీబియా తర్వాత దానికి జాంబియా ఒకవైపు, జింబాబ్వే కొంచెం నెక్స్ట్ ఈస్టర్న్ పార్ట్లోనే కొంచెం దూరంగా ఉంటాయి. నమీబియా వచ్చేటప్పటికి ఈ దేశానికి మొదటి మహిళా అధ్యక్షురాలు అనమాట, ప్రెసిడెంట్ అనమాట. ఆవిడే నెతుంబో నంది దిత్యా అనమాట. దిత్వా ఈవిడనమాట. సో మనకి పేరు ఇంపార్టెంట్ కదా. ఏంటి ఆవిడ? అధ్యక్షురాలు, ప్రెసిడెంట్ అనమాట. అధ్యక్షురాలు నెతుంబో నంది దిత్వా ఈవిడనమాట పర్సన్. ఇక్కడ కనిపిస్తున్నారు చూడండి మనకి ఫోటోలో. ఇక్కడ మనకి నమీబియాకి వచ్చేటప్పటికి నమీబియా రాజధాని వచ్చేటప్పటికి రాజధాని మనకి విండ్ హాక్ అనమాట. విండ్ హాక్ అంటాం. తర్వాత కరెన్సీ వచ్చేటప్పటికి నమీబియన్ డాలర్ అనమాట. నమీబియన్ డాలర్ కింద చెప్తాం. ఓకేనా. దట్స్ అ పాయింట్. నెక్స్ట్ మనకి వెళ్దాం. ఏ కంట్రీ గుర్తుంది కదా? నమీబియా. పేరేంటి? ఆవిడ పేరేంటి? నెతుంబో నంది దిత్వా. నెక్స్ట్ మనకి వద్దాం. టు ద సెవెంత్ జనరేషన్ అనేది ఒక పుస్తకాన్ని రిలీజ్ చేశారు. టు ద సెవెంత్ జనరేషన్ అనేసి బుక్ నేమ్ అనమాట. టు ద సెవెంత్ జనరేషన్. ఈ బుక్ని మనకి క్రిస్టియన్ మెడికల్ కాలేజీకి చెందిన CMC అంటాం. మాజీ డైరెక్టర్ ఈయన వేలూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ CMC మాజీ డైరెక్టర్ ఈయన వేలూరు కాలేజీకి సంబంధించి అనమాట. వేలూరులో ఉన్న కాలేజీ. ఆయన విఐ మథన్ అనమాట. విఐ మథన్ ఈ బుక్ని రాయడం జరిగింది. విఐ మథన్. ఓకేనా. పేరు, పర్సన్ నేమ్. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ పర్సన్ని చెక్ చేసి చూడొచ్చు. టు ద సెవెంత్ జనరేషన్, ద జర్నీ ఆఫ్ ద క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరు. వెల్లూరులో ఉన్న క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ CMC దాని జర్నీ ఎలా సాగింది అనేది ఈ పుస్తకం యొక్క సారాంశం అనమాట. సో దాన్ని ఎవరు రచించారు అంటే, రచయిత ఎవరు? సో ఆథర్ ఈజ్ విఐ మథన్.
నెక్స్ట్ మనకి వెళ్దాం. ఇక్కడ చూడండి, ప్రపంచంలో అతిపెద్ద తెల్ల హైడ్రోజన్ నిల్వలు, వైట్ హైడ్రోజన్ కదా, వైట్ హైడ్రోజన్ రిజర్వ్స్ మనకి రీసెంట్గా ఫ్రాన్స్లో ఐడెంటిఫై చేశారనమాట. కంట్రీ ఇంపార్టెంట్ ఇక్కడ. ప్రపంచంలో అతిపెద్ద తెల్ల హైడ్రోజన్ నిల్వలు. హైడ్రోజన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు హైడ్రోజన్ వెహికల్స్కి రిలేటెడ్గా, వాహనాలకు రిలేటెడ్గా మాట్లాడుతున్నాము కాబట్టి ఇంత పెద్ద మొత్తంలో రిజర్వ్స్ దొరకడం అనేది ఫ్రాన్స్ అదృష్టంగా భావిస్తున్నారు. ఖచ్చితంగా ఈ ఆటోమొబైల్ రంగంలో ఇది ఒక అడ్వాన్స్డ్ స్టేజ్కి, అంటే తర్వాత స్టేజ్కి వెళ్ళడానికి ఇది ఉపయోగపడుతుంది అనేది కాన్సెప్ట్. ఇక్కడ చూడండి, ఫ్రాన్స్ అన్కవర్స్ ద వరల్డ్స్ లార్జెస్ట్ వైట్ హైడ్రోజన్ డిపాజిట్. దాదాపుగా $72 ట్రిలియన్, 92 ట్రిలియన్ డాలర్లు, $92 ట్రిలియన్ అంటున్నాడు. $92 ట్రిలియన్ అంటే, ట్రిలియన్ అంటే మనకి 10^12 డాలర్లు. 92 తర్వాత 12 సున్నాలు ఉంటాయి ట్రిలియన్ అంటే. అంత అమౌంట్ అనమాట, అంత వర్తున్నది దొరికిందనమాట ఫ్రాన్స్లో. అది పాయింట్. మనం జనరల్గా ఈ పదాలన్నీ వాడుతూ ఉన్నాం. ఏవి, గ్రీన్ అని, గ్రీన్ హైడ్రోజన్ అనే వర్డ్ వాడుతున్నాం. ఇది బాగా ఎక్కువ మనకి వెహికల్స్లో వాటిలో వాడుతున్నారు. గ్రీన్ హైడ్రోజన్, హరిత హైడ్రోజన్ అంటున్నాం. ఇది ఎక్కడి నుంచి మనకు ప్రొడక్షన్ జరుగుతుంది అని అంటే, స్వచ్ఛమైన ఎలక్ట్రిసిటీని ఇస్తుంది, విద్యుత్తునిస్తుంది. దాని ప్రత్యేకత అది. దీన్ని రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఉంటాయి కదా మనకి, సోలార్ కానీ లేకపోతే పవన శక్తి కానీ సౌరశక్తి కానీ అలాంటి వాటి నుంచి ప్రొడ్యూస్ చేస్తారనమాట. తర్వాత బ్లూ హైడ్రోజన్ అని ఉంటుంది. బ్లూ హైడ్రోజన్ వచ్చినప్పటికీ సహజ వాయువుల నుంచి దాన్ని ఉత్పత్తి చేస్తారు. సహజ వాయువు నుంచి ఉత్పత్తి చేస్తారు బ్లూ హైడ్రోజన్. అలాగే మనకి గ్రే హైడ్రోజన్ కూడా ఉంది. గ్రే హైడ్రోజన్ సహజ వాయువుతో పాటు సహజ వాయువు కానీ లేదా మీథేన్ నుంచి కానీ ప్రొడ్యూస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది, మీథేన్ నుంచి. అదే బ్లాక్ అండ్ బ్రౌన్ హైడ్రోజన్ అని ఉంటాయి. దీన్ని గ్యాసిఫికేషన్ ప్రాసెస్ ద్వారా తయారు చేస్తారు. గ్యాసిఫికేషన్ విధానం ద్వారా వీటిని తయారు చేస్తారు. తర్వాత మనకి పింక్ హైడ్రోజన్ కూడా ఉంది. ఇది జనరల్గా ఏంటి అని అంటే న్యూక్లియర్ ఎనర్జీ నుంచి ప్రొడ్యూస్ చేసేదనమాట. న్యూక్లియర్ ఎనర్జీ, అణు శక్తి ఉంది కదా, దాని నుంచి ప్రొడ్యూస్ చేసేదనమాట. ఇవి మనకి కొంచెం తెలుసుంటే బెటర్, గ్రీన్ హైడ్రోజన్ ఇవన్నీ. వైట్ హైడ్రోజన్ అనేటప్పటికి ఏంటి అంటే, వైట్ హైడ్రోజన్నే న్యాచురల్ హైడ్రోజన్ అంటారు. వైట్ హైడ్రోజన్ న్యాచురల్ హైడ్రోజన్ అంటాం. సహజ హైడ్రోజన్ కదా కింద చెప్పుకోవచ్చు, సహజ హైడ్రోజన్. అదేంటి అంటే ఈ హైడ్రోజన్లో స్వచ్ఛమైన హైడ్రోజన్గా భావిస్తారు దాన్ని, వైట్ హైడ్రోజన్. సో ఇవి మనకి హైడ్రోజన్కి రిలేటెడ్గా ఉన్నవి. వీటిని ఎక్కడెక్కడ అంటే ఇప్పుడు ఉన్న దేశం ఏంటి, మనకి న్యూస్లో ఉన్న దేశం ఏంటి అని అంటే ఫ్రాన్స్ అనమాట. ఫ్రాన్స్లో ఎక్కువ మొత్తంలో తెల్ల హైడ్రోజన్ నిల్వలు మనకు లభ్యమయ్యాయి అన్నమాట. అది పాయింట్. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఎస్, ఉత్తర భారతదేశంలో మొదటి అణు విద్యుత్ ప్రాజెక్ట్ ఇక్కడ కనిపిస్తోంది చూడండి మనకి ఇక్కడ. ఇది మనకి హర్యానా అనమాట. హర్యానా ఇలా గొంతులాగా ఉంది కదా ఇక్కడ కంట్రీకి. ఇది హర్యానా. ఇక్కడ హర్యానాలోని గోరఖ్పూర్లో మనకి మొట్టమొదటి అణు విద్యుత్ ప్రాజెక్ట్, ఎక్కడ ఉత్తర భారతదేశంలో మొట్టమొదటి అణు విద్యుత్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారనమాట. సో అందుకని ఇది వార్తల్లో ఉంది మనకి. ఉత్తర భారతదేశంలో మొదటి అణు విద్యుత్ ప్రాజెక్ట్ ఎక్కడ అని అంటే గోరఖ్పూర్, హర్యానా అని చెప్పుకోవాలి. గోరఖ్పూర్, హర్యానా. తర్వాత ఇక్కడ ఈ గోరఖ్పూర్, హర్యానా మనకి అణు విద్యుత్ పరియోజన GHAVP కింద ఇదిగోండి ఇక్కడ ప్లాంట్స్ ఇంట్రడ్యూస్ చేశారు చూడండి. వీటిని కొలిమి అంటారు, ఫనల్స్ అనమాట. కొలిమి, దానిలో ఈ మనకి రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, రేడియో ధార్మిక మూలకాలు ఉంటాయి కదా, వాటిలో వేసి దాంతోపాటు డ్యూటెరియం ఆక్సైడ్ని, భారజలాన్ని దానిలో పోసి మనకి దాని నుంచి ఈ అణుశక్తిని ఉత్పత్తి చేస్తారనమాట. దట్స్ అ పాయింట్. సో ఇక్కడ ఒక్కసారి మనం ఇక్కడ చూడండి, ఇది మనకి భారతదేశంలో ఉన్న వివిధ అణుశక్తి ప్రాజెక్టులు అనమాట. ఉత్తర భారతదేశంలో మనకంటే ఈ పార్ట్లో, నార్త్ పార్ట్లో కరెక్ట్గా అంటూ లేవు. ఇప్పుడు మనకి ఇక్కడ హర్యానా కదా, ఇక్కడ కదా ఈ పార్ట్ కదా మనకి. ఇప్పుడు ఈ పార్ట్లో మనకి హర్యానా గోరఖ్పూర్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇక్కడ మనకి ఉత్తరప్రదేశ్లో నరోరా ఉంది, నరోరా పవర్ స్టేషన్ ఉంది. మొత్తం మనకి 22 న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, ఇవి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ 22 పవర్ ప్లాంట్స్. న్యూక్లియర్ ప్రొవిజన్ ఉన్న అటామిక్ రియాక్టర్స్ వచ్చేటప్పటికి, పవర్ స్టేషన్స్ వచ్చేటప్పటికి 7 పవర్ స్టేషన్స్ అనమాట. ఒక్కొక్క పవర్ స్టేషన్లో 1, 2, 3 ఇట్లా
ఎన్నైనా స్టేషన్స్ ఉండొచ్చు, మనకి పవర్ ప్లాంట్స్ ఉండొచ్చు. పవర్ ప్లాంట్లు ఒక స్టేషన్లో ఎన్నైనా ఉండొచ్చు, ఒక స్టేషన్లో పవర్ ప్లాంట్లు 2, 3 అలా కూడా ఉండొచ్చు. అట్లా మనకి మొత్తం 22 అనమాట. మీకు ఇక్కడ కనిపించేది పవర్ స్టేషన్స్ కనిపిస్తాయి, 7 పవర్ స్టేషన్స్ కనిపిస్తాయి అనమాట. 1, 2, 3, 4, 5, 6, 7 పవర్ స్టేషన్స్ కనిపిస్తాయి. ఈ 7 పవర్ స్టేషన్స్లో మొత్తం పవర్ ప్లాంట్స్ ఎన్ని అంటే ఒక్కొక్క పవర్ స్టేషన్లో 2, 3 కూడా ఉండొచ్చు, 3, 4 ప్లాంట్లు కూడా ఉండొచ్చు. అలా మొత్తం మనకున్నది 22. అది గుర్తుంచుకోండి, 22 పవర్ ప్లాంట్స్ అనమాట. ఇక్కడ ఉత్తరప్రదేశ్లో నరోరా మనకి ఫేమస్ వన్, ఉత్తరప్రదేశ్ నరోరా. తర్వాత తమిళనాడులో వచ్చినప్పటికీ మనకి కుదంకులం ఒకటి, కుదంకులం. దాంతోపాటు కల్పకం అని ఉంటుంది. కల్పకంనే అంతకుముందు మనకి మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్ అని పిలిచేవాళ్ళు. అది ఇప్పుడు కుదంకులం, అది మనకి కల్పకం అన్నమాట. కల్పకం, ఇది కల్పకం తమిళనాడు. కుదంకులం తమిళనాడు. తర్వాత కైగా కర్ణాటక. తర్వాత తారాపూర్ మహారాష్ట్ర. నెక్స్ట్ వచ్చినప్పటికి కాక్రపర్ గుజరాత్. తర్వాత ఇక్కడ వచ్చినప్పటికి రాజస్థాన్లో మనకు వచ్చినప్పటికి రావత్ భట్ట ఇది. ఇక్కడ ఉత్తరప్రదేశ్లో వచ్చినప్పటికి నరోరా. ఇవి అటామిక్ స్టేషన్స్ అనమాట, పవర్ స్టేషన్స్ ఇవి. మొత్తం ప్లాంట్స్ ఎన్ని? 22 ప్లాంట్స్ ఉంటాయి. ఒక్కొక్క దానిలో 2, 3 అట్లా అన్నీ కలిపి 7, 3, 21 అనుకోండి. 7, 3s are 21, ఇంకొకటి ఎక్స్ట్రా 22. మొత్తం 22 పవర్ ప్లాంట్స్ ఉన్నట్టు. స్టేషన్స్ 7 ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మనకి ఇంట్రడ్యూస్ చేస్తుంది ఏంటి అంటే, ఇది పవర్ స్టేషన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఇక్కడ. ఎక్కడ? హర్యానాలోని గోరఖ్పూర్లో అనమాట. ఇదిగోండి, ఇది ఈ పార్ట్లో, ఈ ఎల్లో పార్ట్లో అనమాట. దట్ ఈస్ అ పాయింట్. ప్లేస్ గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా, మిగిలినవి కూడా గుర్తుంచుకోండి. ఈ నరోరా చాలాసార్లు అడిగాడు. నరోరా పవర్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది అన్నాడు, ఉత్తరప్రదేశ్లో. దీని స్పెషాలిటీ ఏంటి? ఈ ఉత్తర భారతదేశంలో ఇది నార్త్ ఇండియా కదా, నార్త్ డైరెక్షన్ కదా, ఇది ఈస్ట్ డైరెక్షన్ కదా. మరి ఉత్తరప్రదేశ్ ఉంది కదా ఇక్కడ అనే డౌట్ వస్తుంది. ఉత్తరప్రదేశ్ దేని కిందకు వస్తుంది అంటే సెంట్రల్ నార్త్ కిందకు వస్తుంది. కంప్లీట్ నార్త్ కిందకి రాదు. అది ఈస్ట్, ఇది వెస్ట్, ఇది సౌత్ కదా, ఇదే కదా డైరెక్షన్స్, ఇవే కదా. దట్స్ వన్. ఇది నార్త్, ఇలా నార్త్లో ఫస్ట్ది అనమాట. దట్స్ అ పాయింట్. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, 11వ ఏషియా స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ మనకిది ఎక్కడ జరుగుతుందంటే అహ్మదాబాద్లోని నారంపురా స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జరగబోతోంది. నారంపురా స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఏంటది? ఏ ఛాంపియన్షిప్? 11వ ఏషియా స్విమ్మింగ్ ఛాంపియన్షిప్, 11th ఏషియన్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ అహ్మదాబాద్ అనమాట. 10వది వచ్చేటప్పటికి మనకి 10వది జపాన్లో జరిగింది. ఇది 11వది అనమాట. 11వది భారత్లోని అహ్మదాబాద్, గుజరాత్లో జరగబోతోంది. దట్స్ ద పాయింట్. 11వ ఆసియా స్విమ్మింగ్ ఛాంపియన్షిప్, 11th వన్. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. 2026 ఫిఫా ప్రపంచ కప్, FIFA అంటే ఫుట్బాల్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ అసోసియేషన్ అనమాట. అది ఫిఫా అంటాం దాన్ని. సో ఈ ఫుట్బాల్ ఈవెంట్ ఇక్కడ కాంటెక్స్ట్ ఏమంటున్నాడు? 2026 ఫిఫా ప్రపంచ కప్ అర్హత సాధించిన మొదటి నాన్ హోస్ట్ దేశం. ఇప్పటి వరకు ఆతిథ్యం ఇవ్వని ఒక దేశం రీసెంట్గా ఏమైంది అని అంటే, రీసెంట్గా క్వాలిఫైయింగ్ మ్యాచ్లో అర్హత సాధించింది అనమాట. ప్రపంచ కప్ 2026 ప్రపంచ కప్కు వెళ్ళడానికి అర్హత సాధించిన దేశం ఏది అని అంటే అదే జపాన్. ఇప్పటి వరకు ఎప్పుడు ఇది ఆతిథ్యం ఇవ్వలేదన్నమాట. ఫిఫా వరల్డ్ కప్కి ఎప్పుడు ఆతిథ్యం ఇవ్వలేదు. మొదటిసారిగా ఇలా ఈ దేశం జపాన్ ఏమైంది అని అంటే క్వాలిఫై అయిందనమాట. అర్హత సాధించింది 2026 కప్కి, ప్రపంచ కప్కి. దట్స్ అ పాయింట్. నెక్స్ట్ మనకి వెళ్దాం. ఖేలో ఇండియా మనకి పారా గేమ్స్ అనమాట. ఖేలో ఇండియా పారా గేమ్స్ అంటే తెలుసు కదా, డిజేబుల్డ్ పర్సన్స్ ఆడేదన్నమాట. అంటే అంగవైకల్యం ఉన్న వ్యక్తులు ఆడేదాన్ని పారా గేమ్స్ అంటాం ఇన్ జనరల్గా. సో ఇక్కడ
ఎక్కడ జరగబోతోంది అని అంటే న్యూఢిల్లీలో జరగబోతోంది. న్యూఢిల్లీలో 3 వేదికలు అనమాట. 3 ప్లేసెస్లో 3 వెన్యూస్లో జరగబోతోంది. 3 వేదికల్లో జరగబోతోంది. సో దీనికి ఈ ఖేలో ఇండియా పారా గేమ్స్ ఇది రెండవ ఖేలో ఇండియా అనమాట. రెండవది అనమాట, సెకండ్ వర్షన్ అనమాట. ఇది రెండవ ఖేలో ఇండియా గేమ్స్ జరుగుతున్నాయి. ఇది ఎక్కడ జరుగుతోంది? న్యూఢిల్లీలో అని గుర్తుంచుకోండి. దీనికి ఇంట్రడ్యూస్ చేసిన ఈ ఖేలో ఇండియా పారా గేమ్స్కి ఇంట్రడ్యూస్ చేసిన మస్కట్ పేరు ఏంటి అని అంటే మస్కట్ పేరు ఉజ్వల. మస్కట్ పేరు ఉజ్వల. ఇలాంటివి అడుగుతుంటాడు ఎగ్జామ్లో. ఇలాంటివి సింపుల్గా అడిగేస్తాడు. ఉజ్వల అనమాట. సో ఇంపార్టెంట్ వన్ గుర్తుంచుకోవాల్సింది. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. రామ్నాథ్ గోయంకా ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం అవార్డ్. ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజంలో మంచి ప్రతిభ చూపించిన వాళ్ళకి ఈ అవార్డుని అనౌన్స్ చేస్తారు జనరల్గా. దీనికి మనకి ఆజ్ తక్ అనేది న్యూస్ అనమాట. న్యూస్ కంపెనీ, న్యూస్ ప్రొవైడ్ చేసే ఒక కంపెనీ ఆర్గనైజేషన్ అది. దానికి చెందిన ఆజ్ తక్కి చెందిన మృదులికా ఝా ఈవిడ జర్నలిస్ట్ అనమాట. ఈ జర్నలిస్ట్కి రామ్నాథ్ గోయంకా జర్నలిస్ట్ ఎక్సలెన్స్ అవార్డుని అనౌన్స్ చేయడం జరిగింది. ఈవిడ రాసిన బుక్ ఏంటి అని అంటే ఈవిడ రాసిన జర్నలిస్ట్ కాపీ ఏంటి అంటే డాంకీ రూట్ అనే ఒక వ్యాసాన్ని రాసిందనమాట ఈవిడ. ఈ డాంకీ రూట్ అనేది ఏంటి అని అంటే భారతదేశంలోని హర్యానా నుంచి అమెరికాకి కొంతమంది వీసాలు లేకుండా ఎలా వెళ్తారు, ఎలా వాళ్ళ జర్నీ సాగుతుంది అనే ఒక స్టోరీని, నేరేషన్ని ఆవిడ ఇవ్వడం జరిగిందనమాట. వ్యాసం రాయడం జరిగింది. దానికి గాను ఆవిడకి ఈ రామ్నాథ్ గోయంకా ఎక్సలెన్స్ జర్నలిజం అవార్డు ఇచ్చారు. పేరు గుర్తుండాలి, మధులికా ఝా. నెక్స్ట్ వన్కి వెళ్దాం. నెక్స్ట్ పాయింట్, నామ్రాప్ 4 ఎరువుల కర్మాగారం. ఇది కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన ఫెర్టిలైజర్స్ ప్లాంట్ అనమాట. క్యాబినెట్ దీనికి ఆమోద ముద్ర ఇచ్చింది, ఆమోదం తెలిపింది అనమాట. దీన్ని స్టార్ట్ చేయొచ్చు అని. జనరల్గా ఈ ఫెర్టిలైజర్ ప్లాంట్స్, ఎరువుల కర్మాగారాలు అవి స్టార్ట్ చేస్తున్నప్పుడు ఇక్కడ చుట్టుపక్కల నివాసాలకి ఇబ్బంది అవుతాయి కాబట్టి వాటికి రిలేటెడ్గా ఉన్న కండిషన్స్ అన్నిటిని చెక్ చేసుకొని వాటికి పర్మిషన్స్ ఇస్తారు. అలాగనమాట. క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చింది. పేరేంటి? నామ్రప్ 4. ఇక్కడ ఇది అస్సాంలోదనమాట. అస్సాంకి చెందింది. అస్సాంకి చెందిన ఏరియా. దీనిలో ఎరువుల కర్మాగారానికి మనకి క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చింది. ఏ రాష్ట్రం అని అడుగుతాడు, చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ అస్సాం, నామ్రప్. తర్వాత నెక్స్ట్ చూద్దాం. డోపింగ్ నిరోధక శాస్త్రంపై NDTL సమావేశం. రీసెంట్గా మనకి డోపింగ్ కేసులు, డోపింగ్ అంటే ఏంటి అని అంటే ఈ క్రీడాకారులు వాళ్ళ ప్రతిభని, అంటే మెయిన్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ క్రీడలు ఆడుతున్నప్పుడు ఏం చేస్తారంటే డోపింగ్కి పాల్పడుతూ ఉంటారు. ఏవైతే కొన్ని బ్యాన్ చేసిన శాంపిల్స్ ఉంటాయో, ఈ మెడికల్ శాంపిల్స్, వాటిని తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఉత్ప్రేరకాలు అంటారు వాటిని. అవి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే దానిలో పర్ఫెక్ట్గా వాళ్ళ పార్టిసిపేషన్ ఉంటుంది. కొన్నిసార్లు క్రీడల్లో పథకాలు కూడా తెచ్చుకుంటుంటారు. ఇలా డోపింగ్కి పాల్పడ్డారు అని అంటే ఏవైతే ఈ ఉత్ప్రేరకాలు, నిషేధింపబడిన ఉత్ప్రేరకాలను ఎవరైతే వాడతారో వాళ్ళకి ఏం చేస్తారు అంటే దాన్ని డోపింగ్ అని అంటారు. ఈ డోపింగ్ ఏజెంట్స్ ఎవరైతే వాడతారో వాళ్ళకి ఏం చేస్తారంటే కొన్ని సంవత్సరాలు వాళ్ళని బ్యాన్ చేస్తారు, ఈ క్రీడ నుంచి బ్యాన్ చేస్తారన్నమాట. వాటికి రిలేటెడ్గా సమావేశం, అంటే భారతదేశంలో అలాంటి క్రీడా మంత్రి మనకి ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఈయన క్రీడా మంత్రి అనమాట, క్రీడా మంత్రిత్వ శాఖ. దీని గురించి డిస్కషన్ కోసం సమావేశాన్ని ఏర్పరిచారనమాట. అదే మనకి NDTL అంటాం. NDTL నేషనల్ డోప్ టెస్టింగ్ ల్యాబొరేటరీ అంటాం. నేషనల్ డోప్ టెస్టింగ్ ల్యాబొరేటరీ వార్షిక సమావేశం ఇది 2025కి అనమాట. ఎవ్రీ ఇయర్ జరుగుతుంది ఈ సమావేశం. దీనిలో డోపింగ్ నిరోధక శాస్త్రం గురించి, డోపింగ్ నిరోధక శాస్త్రం అంటే డోపింగ్, యాంటీ డోపింగ్స్ ఉంటాయి కదా, యాంటీ డోపింగ్ సైన్స్ అంటారు దాన్ని. దాని గురించి డిస్కస్ చేయడానికి ఈ సమావేశం స్టార్ట్ అయిందనమాట. దీనిలో మనకి మన యువజన వ్యవహారాలు, క్రీడలు మరియు కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మున్సుఖ్ మాండవీయ,
మన్సుఖ్ మాండవియా అనమాట. ఈయనమాట మన్సుఖ్ మాండవియా క్రీడా మంత్రి అనమాట. ఈయన డిస్కస్ చేయడం జరిగిందనమాట. అంటే ఈ డోపింగ్కి ఎవరు పాల్పడడానికి కారణాలు ఏంటి, వీటికి సంబంధించిన అంశాలన్నింటినీ డిస్కస్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ యాంటీ డోపింగ్ సైన్స్ గురించి మాట్లాడారనమాట. అంటే డోపింగ్ నిరోధక శాస్త్రం గురించి వీళ్ళు దీనిలో చర్చించడం కూడా జరిగింది. దట్స్ అ పాయింట్. ఇక్కడ మినిస్టర్ గురించి కూడా చెప్పుకున్నాం మనం. ఎవరు? మన్సుఖ్ మాండవియా, క్రీడా శాఖ మంత్రి అనమాట. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఇదిగోండి, వెంటనే డోపింగ్ అనగానే డోపింగ్ రిలేటెడ్ కాన్సెప్టే వచ్చేసింది కదా మనకి. ఇదిగోండి, రీసెంట్గా ఈవిడే మన అథ్లెట్ అనమాట. ఈవిడ లాంగ్ రన్నర్ అనమాట. అథ్లెట్ ఈవిడే డోపింగ్కి గురైంది అనమాట. డోపింగ్ పరీక్షలో ఈవిడ పాజిటివ్గా తేలి ఖచ్చితంగా ఈవిడ్ని ఒక 4 సంవత్సరాలు బ్యాన్ చేశారనమాట. ఎవరంటే ఆవిడ మనకి అర్చనా జావెద్. ఈవిడ మనకి మహారాష్ట్రకు చెందిన స్ప్రింటర్, మహారాష్ట్రకు చెందిన లాంగ్ జంప్ రన్నర్ అన్నమాట. లాంగ్ జంప్ క్రీడాకారిణి లేదా రన్నర్ అనుకోండి. పరుగు పందాలు ఉంటాయి కదా, దానిలో పాల్గొనే వ్యక్తి అనమాట, అథ్లెట్ అనమాట. ఈవెంట్ని బ్యాన్ చేశారు. ఎన్ని సంవత్సరాలకి బ్యాన్ చేశారు? 4 years బ్యాన్ చేశారు. 4 years బ్యాన్ చేశారు. ఆవిడ ఎందుకు అని అంటే యాక్సాండ్రోలోన్ అనే ఉత్ప్రేరకాన్ని తీసుకుందనమాట ఆవిడ. అది యాంటీ డోపింగ్ కండిషన్స్కి ఎగెనెస్ట్ అనమాట. అది యాంటీ డోపింగ్కి ఎగెనెస్ట్ అనమాట అది. సో అలాంటివి వాడకూడదు అనమాట. ఇదేంటి అని అంటే వాళ్ళు నిషేధించిన సబ్స్టెన్స్ అనమాట. నిషేధించారు దీన్ని వాడకూడదు అని. ఈ ఉత్ప్రేరకాన్ని ఆవిడ వాడారనమాట. అందుకని ఆవిడని బ్యాన్ చేయడం జరిగింది 4 సంవత్సరాలు. ఓకేనా. యాక్సాండ్రోలోన్ ఇది అనమాట. ఇట్స్ అ ప్రొహిబిటెడ్ సబ్స్టాన్స్. దట్ ఈస్ అ వన్. నెక్స్ట్కి వెళ్దామా? నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, UIDAI యూనిక్ ఐడెంటిఫికేషన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవల ఆధార్ సేవలను మెరుగుపరచడానికి ఒక ఒప్పందం పైన సంతకం చేశాయన్నమాట. ఆ ఒప్పందం ఏంటి అని అంటే సర్వం కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దీంతో టైఅప్ అయ్యారనమాట. సర్వం కృత్రిమ మేధ ఎవరు టైఅప్ అయింది? ఎవరు? UIDAI యూనిక్ ఐడెంటిఫికేషన్ డెవలప్మెంట్ అథారిటీ. మనకి ఆధార్ కార్డు ఉంది కదా, ఆ ఆధార్ కార్డ్ని ప్రవేశపెట్టిన సంస్థ ఇదేనమాట, UIDAI అనమాట. సో వీళ్ళు దీనికి ప్రజెంట్ మనకి UIDAIకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు ఉన్నారంటే భువనేష్ కుమార్ ఉన్నారు. భువనేష్ కుమార్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ UIDAI. ఈయన IAS క్యాడర్ అనమాట. ఉత్తరప్రదేశ్కి చెందిన ఐఏఎస్ క్యాడర్ ఆఫీసర్ ఇతను. దానికి ప్రజెంట్ CEOగా ఉన్నారు. UIDAIకి CEOగా ఉన్నారు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నారు. UIDAI ఇంట్రడ్యూస్ చేసిన ఈ కృత్రిమ మీద పేరేంటి? సర్వం. దట్ ఈస్ సర్వం. నెక్స్ట్కి వెళ్దాం. ఈ స్టూవర్ట్ యంగ్ ఇక్కడ కనిపిస్తున్నారు చూడండి మనకి ఫోటోలో. స్టూవర్ట్ యంగ్ ఈయన ఎవరు అని అంటే కొత్తగా అపాయింట్ అయిన న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో అనమాట. రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో ఇది దేశం అనమాట. ఇది కరేబియన్ దేశము. ఈ కరేబియన్ దేశానికి ఈ స్టూవర్ట్ యంగ్ అనే ఆయన, ఆనరబుల్ స్టూవర్ట్ యంగ్ SC is the Prime Minister of the Republic of Trinidad and Tobago. ఈ ట్రినిడాడ్ అండ్ టొబాగోకి కొత్తగా వచ్చిన ప్రైమ్ మినిస్టర్ అనమాట. తర్వాత ఇక్కడ మనకి పోర్ట్ ఆఫ్ స్పెయిన్, తర్వాత టొబాగో డాలర్, ఇది కరెన్సీ అనమాట. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ అనేది వచ్చినప్పటికీ మనకి ట్రినిడాడ్ అండ్ టొబాగో యొక్క రాజధాని. టొబాగో డాలర్ వచ్చినప్పటికీ కరెన్సీ అనమాట. ఇది పాయింట్. ఎవరు? ఏ దేశానికి? ట్రినిడాడ్ అండ్ టొబాగోకి కొత్త ప్రైమ్ మినిస్టర్ స్టార్ట్ యంగ్ అనమాట. స్టార్ట్ యంగ్ SC
ఇతను అనమాట, హీఈస్ అ పర్సన్ అనమాట. ట్రినిడాడ్ అండ్ టొబాగో కరేబియన్ నేషన్. దాని రాజధాని వచ్చినప్పటికీ మనకి పోర్ట్ ఆఫ్ స్పెయిన్ అంట. టొబాగో డాలర్ వచ్చినప్పటికీ దీని కరెన్సీ అనమాట. ఈ ట్రినిడాడ్ అండ్ టొబాగో భారతదేశంతో మంచి రిలేషన్స్ ఉన్న దేశం. భారతీయులు చాలామంది ఉన్నారు అక్కడ. మనకి మారిషస్ ఐలాండ్లో, తర్వాత ఇక్కడ ఒక చోట, ఇది కూడా ఐలాండే, ఇక్కడ ఒక చోట మనకి భారతీయులు ఎక్కువ కనిపిస్తారనమాట. మనకి చాలాసార్లు ఈ దేశం నుంచి మన జనవరిలో మనకి జనవరి 7 నుంచి 9 దాకా జరిగే ప్రవాస భారతీయ దివస్ ఉంటుంది కదా, పీబీడీ అంట. ప్రవాస భారతీయ దివస్కి చీఫ్ గెస్ట్లు వచ్చారు ఇక్కడ. 2025 చీఫ్ గెస్ట్ ట్రినిడాడ్ అండ్ టొబాగోనే కదా. 2025 మనకి ప్రవాస భారతీయ దివస్ పీబీడీ చీఫ్ గెస్ట్ ఎవరు అని అంటే ఈ దేశ ప్రెసిడెంటే అనమాట, ఈ కంట్రీ ప్రెసిడెంట్. అలాగే 2012లో కూడా మనకి ప్రవాస భారతీయ దివస్కి చీఫ్ గెస్ట్గా ఈ దేశం నుంచే వచ్చారు, ట్రినిడాడ్ అండ్ టొబాగో. ప్రవాస భారతీయ దివస్ అంటే మనము ఎవరైతే భారతీయులు వేరే వేరే దేశాల్లో పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్నారో వాళ్ళని పిలిచి వాళ్ళని సన్మానించే, మనకి మహాత్మా గాంధీ రిటర్న్ అయ్యారు కదా, రిటర్న్ అయిన బారిస్టర్ ఫినిష్ చేసి 1915లో రిటర్న్ అవుతారు. దాన్ని మనం ప్రవాస భారతీయ దివస్గా చేసుకుంటూ వస్తున్నాం. 2015 నాటికి 1915 నుంచి 2015కి 100 సంవత్సరాలు అయింది కదా. అక్కడి నుంచి ఏం చేస్తున్నారంటే 2 సంవత్సరాలకు ఒకసారి ఈ ప్రవాస భారతీయ దివస్ని జరుపుకుంటున్నాం. సో అలాగా 2025 చీఫ్ గెస్ట్ ట్రినిడాడ్ అండ్ టొబాగో నుంచే, 2012లో కూడా చీఫ్ గెస్ట్ మనకి ట్రినిడాడ్ అండ్ టొబాగో ఈ దేశస్తుడే అనమాట, ఈ దేశ ప్రెసిడెంట్ అని అనమాట. దట్స్ అ పాయింట్. తర్వాత నెక్స్ట్ మనకి వెళ్దాం. ఆసియా చరిత్రలో ఆసియా చలనచిత్ర అవార్డులు, ఏషియన్ ఫిలింఫేర్ అవార్డులు, దీనిలో ఇది వార్తల్లో ఉంది మనకి. 18వ ఫిలింఫేర్ అవార్డు అనమాట, 18వ చలనచిత్ర అవార్డులు ఇవి. 25 దేశాలు దీనిలో పాల్గొన్నాయి. మొత్తం 30 చిత్రాలు, 16 పోటీ విభాగాలు జరిగాయి. మనకి ఇది హాంకాంగ్లో జరిగింది. హాంకాంగ్లో ఎప్పుడు హాంకాంగ్లోనే జరుగుతూ ఉంటుంది ఏషియా చలనచిత్ర అవార్డులు ఇవి. దీనిలో ఉత్తమ చిత్రంగా మన భారతదేశం నుంచి, ఇండియా నుంచి ఉత్తమ చిత్రంగా ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్, ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ మూవీ, ఇది ఎంపిక అవ్వడం జరిగింది. అంతేకాకుండా 2 అవార్డులు వచ్చాయి భారతదేశానికి. ఉత్తమ నటి, ఉత్తమ చిత్రం అనమాట. ఉత్తమ చిత్రం వచ్చినప్పటికీ ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ ఒకటి. ఉత్తమ నటి షహానా గోస్వామి, సంతోష్ అనే మూవీకి అనమాట. షహానా గోస్వామి ఇవి గుర్తుంచుకోవాల్సినవి. దట్స్ వన్. ఆసియా చలనచిత్ర అవార్డు ఎక్కడ జరిగింది? హాంకాంగ్లో జరిగింది. భారతదేశానికి ఎన్ని అవార్డులు వచ్చాయి? 2 చిత్రాలకు వచ్చాయి. ఒకటి ఉత్తమ చిత్రం, రెండవది వచ్చి ఉత్తమ నటి అనమాట. దట్స్ అ పాయింట్. తర్వాత మనకి వెళ్దాం. ఇవి మనకి ఇవాళ కరెంట్ అఫైర్స్. రేపటి కరెంట్ అఫైర్స్లో కలుద్దాం, ఇంకొన్ని డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.